హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎలా చేస్తాననేది చికెన్ చూపిస్తున్నాను చూడండి. చికెన్లో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులో నేను వేసుకున్న గెంటితోటి 3 గంటలు అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక అందులోకి చెక్క, లవంగాలు, మిరియాలు, సాజీరా, అనాస పువ్వు వేసుకొని అందులోకి మళ్ళీ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు వేగినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అప్పటికప్పుడు దంచుకున్నానండి నేను అది. చికెన్లోకి అల్లము, ఉల్లిపాయ అప్పటికప్పుడు దంచేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసుకున్నాను. చికెన్లోకి కొంచెం పసుపు ఎక్కువే ఉండాలండి, నీసు వాసన రాకుండా ఉండిద్ది. వేసుకున్నాక కలుపుకొని మగ్గినాక అందులోకి చికెన్ వేసుకోవాలి. ముందుగా కలిపెట్టుకొని చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత అలా వచ్చిద్దండి. చికెన్లో సరిపడా నీళ్ళు వేసుకోవాలి. నేను చికెన్ కలిపెట్టిన గిన్నెలోనే కొన్ని వాటర్ పోసుకొని అవే వేసుకున్నాను. అవే సరిపోతాయి నాకు. ఉప్పు కారం చూసుకుంటున్నాను. ఉప్పు కారం చూసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికినాక అందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. నేనైతే ఎండు కొబ్బరి ఎప్పుడు వేసుకోనండి, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వచ్చిద్దని నేను ఎండు కొబ్బరి అసలు వాడను. అందుకే కొబ్బరి పొడి వేయనండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే లేదు నా దగ్గర, అందుకే కొత్తిమీర ఉందనేసి కొత్తిమీరే వేసాను. వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి చిన్న మంట మీద. మగ్గినాక నూనె అంతా పైకి వస్తుందండి. కొంచెం నూనె పైకి వచ్చినాక బాగా ఉడికిందని, చికెను ఉడికిందని అర్థమైపోయింది. అలా ఉండిద్దండి. ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే నా వీడియో కనుక లైక్ కొట్టండి. బాయ్ అండి.